ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను. ఈ సిడిఆర్ వారి సెల్ ఫోన్స్ ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. 6 మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక ప్యాసెంజర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయింది. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ వాడు విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 డేస్ అక్కడ 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th to 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్ చేశారు సుధా వాయిల్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాం. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 అవర్స్ ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు.